ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ రాజకీయం వేడెక్కుతోంది. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం మాత్రమే మాట్లాడిన వైఎస్ షర్మిల ఇప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డిపై పలు సంచలన విషయాలు బయటపెట్టింది. జగన్ అసలైన ఊసరవెల్లి అని, ఆయన మాట్లాడేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. ఒకప్పుడు జగన్ చెప్పిన విషయాలు నిజమేనని నమ్మానని, ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అవన్నీ అబద్ధాలని తేలటంతో ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయని అన్నారు. మరో 6 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో వైఎస్ షర్మిల ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ గురించి పలు అంశాలపై మాట్లాడారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి రిలయన్స్ కారణమని జగన్ అంటే నిజమే అనుకున్నామని తెలిపారు. జగన్ చెప్పింది నిజమే అనుకుని వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ సంస్థలపై దాడులు చేశారని, వారిలో కొన్ని వేల మంది ఇప్పటికీ కేసుల్లో తిరుగుతున్నారని తెలిపారు. రిలయన్స్ పై అంతా అభాండం వేసిన జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళ మనిషికే ఎంపీ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఎంపీ పదవిని ఇవ్వడంతో వైఎస్ మరణం విషయంలో జగన్ చెప్పింది అబద్ధమని నిరూపించుకున్నారని షర్మిల అన్నారు. ఇక చిన్నాన వైఎస్ వివేక హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందని జగన్ ఎన్నికల ముందు చెప్పారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండగా సిబిఐ విచారణ కూడా కోరారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ అక్కర్లేదన్నారు. తద్వారా తాను చెబుతున్నది అబద్ధమని మరోమారు నిరూపించుకున్నారని షర్మిల మండిపడ్డారు. మా నాన్న పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది కాంగ్రెసేనని ఆయన ఆరోపిస్తే అందరం గట్టిగా నమ్మామని తెలిపారు. కానీ మా నాన్న పేరును ఛార్జ్షీట్లో చేర్చడంలో కాంగ్రెస్ ప్రమేయం లేదని నేను సోనియా గాంధీని కలిసినప్పుడు చెప్పారు. అదే మాట తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు. వైఎస్ పేరు ఎఫ్ఐఆర్లో లేకపోయినా జగన్ ఆదేశాల మేరకు పొన్నావల సుధాకర్ రెడ్డి 3 కోట్ల చుట్టూ తిరిగి మరీ ఆయన పేరును ఛార్జ్షీట్లో చేర్చేలా చేశారు. వైఎస్ పేరు చేర్చకపోతే ఆ కేసులో నుంచి జగన్ బయటపడటం అసాధ్యమన్న ఉద్దేశంతోనే అదంతా చేశారని ఆ తర్వాత తెలిసిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 రోజులకే పొన్నావోలకు అదనపు అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇవ్వటమే ఇదంతా జగనే చేయించారనడానికి రుజువైందన్నారు షర్మిల. తాను అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నానని, ఊసరవెల్లినని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారని విమర్శించారు. నేను కాదు ఊసరవెల్లిని, ఇన్ని అబద్ధాలు చెప్పినా జగనే అసలైన ఊసరవెల్లి అని ఘాటుగా విమర్శించారు. అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇవ్వకపోతే నేను అక్కడ పోటీ చేసేదాన్నే కాదు, ప్రపంచంలో ఇంకెవరూ లేరన్నట్లుగా వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని తీసుకువచ్చి కడపలో నిలబెట్టడం జగన్ కు అధికారం ఉందన్న అహంకారంతోనే అని తెలిపారు. అవినాష్ రెడ్డిని చట్టసభలకు వెళ్లకుండా చూడాలనే అక్కడ నేను పోటీ చేస్తున్నానని తెలియజేశారు.